బంగారం ధరలు చుక్కలు చూపిస్తుండటంతో గిరాకీ తగ్గిపోతోంది. పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ గతంతో పోలిస్తే బాగా తగ్గిపోయిందని వ్యాపారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 24 కేడియం 10,200 రూపాయలుండగా తులం రేటు 1,19,000 దాటింది. దీంతో గోల్డ్ షాపులు ఖాళీగా కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో గోల్డ్ మార్కెట్ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. బంగారం ధరలు రోజు రోజుకి పైకి పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే తులం బంగారం ధర 1,00,000 దాటి 1,19,000 జరిగింది. దీంతో శ్రీకాకుళం జిల్లాలో అటు బంగారు వర్తకులు కానీ ఇటువైపు కొనుగోలుదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఒక్కసారిగా ఏదైతే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలకు సంబంధించి కానీ అంతర్జాతీయ మార్కెట్లో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కానీ ఒక్కసారిగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. 3 రోజులుగా సుమారు 3,000 పైగా ధరలు పెరగడంతో అటు వ్యాపారులు కూడా భయపడుతున్నారు. భారీ ఎత్తున బంగారం నిల్వలు ఉన్నటువంటి నేపథ్యంలో అటు సేల్స్ పై కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్పేసి అయితే అటు వర్తకులు కూడా చెప్తున్న పరిస్థితి. సార్, చూస్తున్న వరుసగా మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది ఈ 3 రోజుల్లో కానీ ఎలా ఉంది? ఈ 3 రోజుల్లో సేల్ అయితే కొద్దిగా తక్కువ ఉంది సార్. ఈ 3 రోజుల్లో సుమారు 3,000 నుంచి 4,000 రూపాయల వరకు తులానికి వ్యత్యాసం వచ్చింది. ఎవరు ఊహించిన రీతిలో ధరలు అయితే పెరిగాయి. ఇంత పెరుగుతాయని మేము కూడా అనుకోలేదు. సో ఇంత పెరుగుతుంది, ఇంకా పెరగడానికి అవకాశం ఉందని అంటున్నారండి. సార్, మరోవైపు పెళ్ళిళ్ళ సీజన్తో పాటు ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకసారిగా ధరల పెరుగుదల ఎలాంటి ఈ ధరలు పెరగడం వల్ల పెళ్ళిళ్ళ సీజన్ అవన్నీ అంటే అదే సార్, పెళ్ళిళ్ళకి ఒక 10 తులాలు పెట్టాలి లేదా ఒక 15 తులాలు పెట్టాలి అనుకున్న వాళ్ళు ధర పెరగడం వల్ల 10 తులాలు పెట్టవలసిన వాళ్ళు 7-8 తులాల దగ్గర ఆగిపోవడం, లేదా 15 తులాలు పెట్టవాలి 12-13 తులాల దగ్గర ఆగిపోవడం అలా జరుగుతుంది. వ్యాపారం జరుగుతుంది, బట్ అవ్వాల్సిన వ్యాపారం కన్నా తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో జరుగుతుంది సార్. ట్రేడ్ వర్గాలు ఏమంటున్నాయి అంటే ఏమైనా తగ్గే అవకాశం ఉందా? అంటే ఒకవైపు కొంతమంది తగ్గుతాయని కొంత ఎక్స్పర్ట్స్ చెప్తున్న నేపథ్యంలో మీరేం చెప్తారు? అందరు ఎక్స్పర్ట్స్ తగ్గుతాయని చెప్తున్నారు, పెరుగుతాయని చెప్తున్నారండి. పెరుగుతుందని ఎక్కువ మంది చెప్తున్నారు, తగ్గుతుందని కొంతమంది చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ వరకు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది ఆల్ ఆల్ టైమ్ రికార్డ్ రేట్ సార్. నాకు తెలిసి గత ఇన్ని సంవత్సరాలుగా ఇంత అంటే రేట్ పెరుగుతూ వస్తుంది కరెక్టే, తక్కువ టైంలో ఇంత ఎక్కువ పెరిగింది మాత్రం ఇది ఆల్ టైమ్ రికార్డ్. 2 నెలలలో గ్రామ్కి సుమారు 1,500 నుంచి 2,000 వరకు పెరిగిపోయింది సార్ తులానికి. అది 2 రోజుల్లో తులానికి 3,000 నుంచి 4,000 మారింది అంటే చాలా. ఇవాళ 22 క్యారెట్లు బంగారం ధర 9,186 రూపాయలు ఉంది మా దగ్గర ఈరోజు. 22 క్యారెట్లు బంగారం రేట్ పెరగడంతో 18 క్యారెట్ బంగారం ఆభరణాలు సేమ్ 22 క్యారెట్లు ఏ స్టాండర్డ్స్ అయితే వస్తున్నాయో అలాగే 18 క్యారెట్ బంగారం అదే స్టాండర్డ్స్ అదే ఐటమ్ అన్ని రకాలు ఈ 22లో ఏదైతే దొరుకుతుందో 18 క్యారెట్స్లో కూడా అన్నీ దొరికే విధంగా అవన్నీ రావడం వల్ల కొంత బెనిఫిట్. అంటే ఇది 1,19,000 1,18,000 అవుతుంది సార్ తులం 22 క్యారెట్ రేట్. ఈ 18 క్యారెట్ రేట్ వచ్చేసరికి 85,000 ఆ రేంజ్లో పడుతుంది తులం. కాబట్టి కొంత ఆస్కారం ఉంటుంది. బట్ మనం తీసుకునేది 18 క్యారెట్ రేట్. రేపు పొద్దున ఎక్స్చేంజ్ చేసుకుని ఎక్కడైనా సరే 80 to 100% మీరు ఆ రోజు రేట్ ప్రకారం ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 18 క్యారెట్ ఇంకా మార్కెట్లోకి రావడానికి అవగాహన కావాలి. కొంతమంది 18 క్యారెట్ అంటే కొత్తగా ముందు 24 క్యారెట్ ఉండేది, 22 వచ్చింది, ఇప్పుడు 18 క్యారెట్ వచ్చింది. దానికి స్టాండర్డ్స్ ఉంటాయి, బిఎస్ హాల్మార్క్ ఉంటుంది, హెచ్ఐడి ఉంటాయి, అన్నీ ఉంటాయి. సరైన పద్ధతుల్లోనే అన్ని వసతులు మెయింటైన్ చేస్తున్న షోరూమ్స్లో కొనుక్కుంటే బెటర్ అండి. సో మరోవైపు అంటే భారీగా మీరు కూడా నిల్వలు పెట్టుకునే పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే సేల్స్పై ప్రభావం ఉండదా? రాబోయే సీజన్ ఇదే రేట్ ఇదే ప్రెజెన్స్లో కానీ పెరుగుతూ ఉంటే మాత్రం నిల్వలు మేము కూడా మెయింటైన్ చేయలేము కదా సార్. పెళ్లిళ్ళ సీజన్ సమయంలోనే ఒకసారిగా గోల్డ్ రేట్లు పెరుగుతుండడంతో అటువైపు పెట్టుబడులకు సంబంధించి ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో అటు పెళ్లిళ్ళ సమయంలో వీళ్ళందరూ కూడా కొంత తగ్గించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పేసి అయితే యజమాని చెప్తున్నారు. సేల్స్ అయితే కొంతవరకు తగ్గుముఖం పట్టాయని చెప్పేసి అయితే యజమాని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సూర్యతో బాలు 10 టీవీ శ్రీకాకుళం జిల్లా.